బాపట్ల జిల్లా స్క్రబ్ టైఫాన్ వ్యాధి ఒక రకమైన బ్యాక్టీరియా వ్యాధి. ఇది ఓరియంటలిస్ సునామియాస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా మిడ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ తెలిపారు. స్క్రబ్ టైఫాన్ వ్యాధి లక్షణాలు కడుపులో బాధ, తలపరటం, శరీరంపై ఎర్రటి మచ్చలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత, కళ్ళు ఎర్రబడటం జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో వండిన ఆహారం తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మనకి ఇక్కడ ఏమైనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారండి? మన ఇక్కడ అంటే బాపట్ల జిల్లాలో మనం దానికి సంబంధించి కాలేజీలో ఉన్న చోట మాత్రమే టెస్ట్, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ బయట అంటే ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని ఇంజెక్షన్స్ వేసుకొని అలాంటివి చేయకుండా సాధ్యమైనంత వరకు దగ్గర ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ హెల్త్ స్టాఫ్ ఎవరైనా కానీ దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ కాదు ఇంకా ఏదైనా సివియర్గా అవుతుంది అని అనుకుంటే రెఫర్ చేస్తారు, ప్రాపర్ ప్లేస్కి రెఫర్ చేస్తారు. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఒక కేసు నమోదయ్యి డెత్ అయ్యిందండి. అది కూడా ఏంటంటే ఫీవర్ వచ్చి ఫస్ట్ ఫీవర్ వచ్చింది, తర్వాత తగ్గిపోయింది, తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రావడం వల్ల మనము గుంటూరు హాస్పిటల్కి తెనాలికి రెఫర్ చేసాము. వాళ్ళు అక్కడ నుంచి గుంటూరుకి రెఫర్ చేశారు.